జగన్నాథ ఆలయం గురించి కొన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం లోపలికి మొదటి అడుగు వేయగానే సముద్ర పొలాల శబ్దం లోపలికి వినిపించదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు ఆలయం వెలుపల అడుగు వేయగానే సముద్రపు శబ్దం వినబడుతుంది. వినవచ్చు కూడా. చాలా దేవాలయాల పైభాగంలో పక్షులు కూర్చొని ఎగురుతున్నట్టు మీరు చూసే ఉంటారు. కానీ జగన్నాథ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా వెళ్ళదు. జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ప్రకలాడుతుంటుంది. జగన్నాథ ఆలయం యొక్క ప్రధాన శిఖరం యొక్క నీడ ఇక్కడ ఏర్పడదు. రోజులో ఏ సమయంలోనైనా. అదేవిధంగా జగన్నాథ ఆలయం పై భాగంలో ఒక సుదర్శన చక్రం ఉంది. ఇది అన్ని దిశల నుంచి చూసినప్పుడు మీకు ఎదురుగా ఉంటుంది. జగన్నాథ ఆలయంలోని వంటగదిలో ప్రసాదాన్ని వండడానికి 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచుతారు. దీనిని కట్టెల నిప్పుతో మాత్రమే వండుతారు. ఈ సమయంలో పైన ఉంచిన కుండలోని వంటకం ముందుగా ఉడికిపోతుంది. జగన్నాథ ఆలయంలో రోజు తయారు చేసే ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తక్కువ కాదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయం తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా పూర్తవుతుంది. మరియు మన సనాతన ధర్మం గురించి ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి ఈ గుడిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.